రజనీకాంత్తో నాగార్జున గొడవ. ఇదేం ట్విస్ట్రా బాబు. రజనీకాంత్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'కూలీ'. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రజనీకాంత్ కెరియర్లో 171వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టైటిల్ టీజర్కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ వింటేజ్ లుక్తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. టైటిల్కి తగ్గట్టుగానే ఈ సినిమాలో రజనీకాంత్ ఓ కూలీ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. రజనీకాంత్తో పోటీ పడి ఆయన పాత్రని ఎదిరించి పాత్రను చేయడానికి ఎవరైనా స్ట్రాంగ్ నటుడు కావాలంట. ఈ నేపథ్యంలోనే నాగార్జునను సంప్రదించినట్లు తెలుస్తుంది. కథతో పాటు తనకి మంచి స్నేహితుడైన రజనీకాంత్ సినిమా కాబట్టి నాగార్జున కూడా వెంటనే ఒప్పేసుకున్నారు. లోకేష్ కనగరాజ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఏదో మ్యాజిక్ చేయబోతున్నారని ఫ్యాన్స్కి గట్టి నమ్మకం. ఇప్పటి వరకు హీరోగా మహా అయితే స్పెషల్ రోల్లో మాత్రమే నాగార్జున కనిపించారు. మొదటిసారి సూపర్ స్టార్ వంటి సీనియర్ స్టార్ హీరో సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు నాగ్. అంటే ఈ సినిమాలో నాగార్జున రజనీకాంత్తో గొడవ పడబోతున్నారన్నమాట. అది ఎందుకు, ఏంటి, ఎవరు గెలిచారు అనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమాలో శరత్ కుమార్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. రజనీకాంత్ మాస్ అవతారంతో కనిపిస్తూనే ఎంటర్టైన్ కూడా చేయనున్నారు. మాస్ ప్రేక్షకులకి ఈ సినిమా ఎక్కువగా నచ్చే అవకాశం ఉంది. చూద్దాం లోకేష్ కనగరాజ్ మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది. నాగార్జున ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ప్లే చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి.